స్టిల్ నేను ఆ రీమ్స్ లో ఉన్నా, ఆ సినిమా రీమ్స్ లో. మీరు ఎట్లా ఉన్నారు? నేను చాలా కొంచెం రిలాక్స్, అంటే చాలా స్ట్రెస్ఫుల్ జర్నీ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ నా అన్ని సినిమాలకి ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గర్ స్టార్స్, దెన్ బిగ్గర్ బడ్జెట్, అండ్ ఆల్సో బిగ్గర్ క్యాన్వస్ పెద్దది. అండ్ బడ్జెట్ మామూలుగా స్టార్స్ ఉన్నారని బడ్జెట్ అవ్వలేదు. సో చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒకప్పుడు తీసేవారేమో అట్లా బేసిక్గా. రియల్ బాంబేలో కూడా ఒకప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉండేది. ఇప్పుడున్న మన లాజిస్టికల్ ఇది సిటీస్ ఎలా పెరుగుతున్నాయి, పర్మిషన్స్ కానీ, క్రౌడ్ కానీ, మేనేజ్మెంట్ కానీ, డిస్టెన్సెస్ కానీ, కాస్ట్ కానీ అన్నీ, అండ్ ఆల్సో అక్కడ రియల్ గా తీయడం అనేది ఇప్పుడు చాలా 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 కష్టంతో కూడుకున్నది. అది చేసాము. ఆల్సో ఈ సినిమాకి నాట్ జస్ట్ బాంబేలో ఎక్కువ, బాంబేలో మేజర్ చేసాము. తర్వాత ఇంకా లొకేషన్స్ కూడా ఒక పక్క రోడ్లు, బీచ్లు, సముద్రాలు, అడవులు అన్ని, అంటే కొన్ని గోవా, కొన్ని ఇట్లా చెత్త కుప్పలు అని, అంటే అసలు గుళ్ళు, రద్దీ ఉన్న గుళ్ళు, ఇట్లాంటివన్నీ, అంటే అవన్నీ తీయాల్సి వచ్చింది. సో బేసిక్ గా ఇది ఒక అంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్, అంటే ఒక ప్రొడక్షన్ బడ్జెట్ ఒక ఎత్తు, ఎగ్జిక్యూషన్ మాత్రం నైట్ మేరిష్ కష్టం అన్నమాట. సో అదంతా అయ్యి ఒక కొత్త సినిమా చెప్తున్నాం అన్న ఒక నమ్మకం, అండ్ ఆల్సో ఎప్పుడు ఎవరు చెప్పండి ఒకటి నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రమోషన్స్ టైంలో కూడా, ఇది అంటే డిఫరెంట్గా ఉంటుంది అని, అంటే ఇది వేరే, ఈసారి వేరే అని. ఈసారి నా నుంచి కూడా వేరే కాదు, జనరల్గా కూడా వేరే అని చెప్తా వచ్చాను. అలాంటిది ఒక భయం కూడా ఉంటుంది. వేరే అన్నప్పుడు కంప్లీట్గా నువ్వు వేరే చేస్తే కొన్నిసార్లు అత్యంత కొత్తది ఆవిష్కరించిన కానీ మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు. కొంచెం ఒక గ్యాప్ వస్తుందేమో, మళ్ళీ అందుకుంటారా లేదా అన్న దానికి తెలుగు ప్రేక్షకుల అయితే నాకు 100కి 100 మార్కులు వచ్చి ఇంకా అసలు ఓవర్వెల్మింగ్గా ఉంది. ఆ సంతోషాన్ని నేను ఇంకా, అంటే ఇమీడియట్గా నేను నిన్న మొన్న తిరుపతి వెళ్ళాను. సో అక్కడ కొన్ని షార్ట్లు తీసాను బేసిక్, సో ఓపెనింగ్ షార్ట్స్. సో ఐ థాట్ ఇంకా అంటే సంథింగ్ డివైన్ ఏదో వర్క్ చేసిందేమో అనిపించింది. అంత హ్యాపీగా ఉన్నాను. సో ఇట్స్ లైక్ నిజంగా చాలా హ్యాపీ అండ్ ఒక రిలీవ్డ్గా ఉన్నాను. అంటే పెద్ద కొండ దిగిపోయినట్టుంది యాక్చువల్లీ. ఇద్దరు పెద్ద, అంటే 2 కొండల్ని హ్యాండిల్ చేయాలి. 2 కొండలు, మళ్ళీ రష్మిక ఇంకో కొండ, మళ్ళీ దేవిశుడు, అంటే పెద్ద స్కేల్ అంటారు, జిమ్ సర్వ్ అనేది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎస్, కానీ నేను ఒక పాయింట్ నాకు మొదటి నుంచి డౌట్గా ఉంది సార్, సినిమా చూసిన నుంచి. మీరు నిజంగా ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని కళ్ళలోనైనా ఊహించారండి? లేదు, అంటే నేను అది సక్సెస్ యాక్చువల్లీ నాకు ఒకటి ఉంటుంది. నేను ఎంత ఇప్పుడు సెన్సిబుల్, ఇప్పుడు నేను కొత్త నా మార్క్ సినిమాలు, నా వాయిస్ డిఫరెంట్ గా తీస్తానని నా మీద ఒక, అంటే అది ఒక నమ్మకం ఉంది ఆడియన్స్ కి. కానీ లోపల నేను ఆడియన్స్ లేకుండా మాత్రం ఇదేదో నా సొంత ప్రయత్నాన్ని తీసేద్దామని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. అదే నా సక్సెస్. అంటే బేసిక్ కొత్త సినిమా చేసిన కమర్షియల్ సినిమాలో నా ప్రతి సినిమా కమర్షియల్లీ వయబుల్ హిట్ సినిమా. అవును. సో నేను అది దాటను. సో నేను ఎక్కడైనా ఇది ఎత్తుకున్నప్పుడు కూడా నేను అది, అంటే ఇది టార్గెట్ రీచ్ అవుతుంది అని చాలా ఒక హై పాయింట్స్ కానీ, ఒక ఎమోషనల్ కనెక్ట్ కానీ, థ్రిల్లర్ మూమెంట్స్ కానీ, ఇవన్నీ ఒక స్క్రీన్ ప్లేలో నేను అవన్నీ నాకు నమ్మకమే. కాకపోతే ఎక్కడ మీరు అన్నది ఎక్కడంటే ప్యాలెట్ కొత్తది. అంటే అసలు మీరు, అంటే ఇలాంటి యాక్చువల్ నాకు హాలీవుడ్ అని ఏ సినిమాలోనూ ఇట్లాంటి సౌత్ ఇండియా, మలయాళం కానీ, తమిళ, కన్నడ, హిందీ కానీ ఏ కూడా కొత్త పాయింట్గా వచ్చింది. అంటే బిచ్చగాడు చేశారు ఎప్పుడో, కానీ ఇది కాదు, ఇట్లా కాదు ఇది. సో ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్, అంటే ఒక ఐడియాలజికల్ ఒక డిఫరెన్స్, అంటే ఒక పెద్ద అత్యంత ధనవంతుడు, అత్యంత పేదోడు అనేది ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్. అంటే ఒక ఐడియాలజీ అది. అంటే నువ్వు ఇండియాలో పేదరికం చూపిస్తావా, గొప్పోళ్ళ సైడా, పేదరికం సైడా, ఇలాంటి పెద్ద ఐడియాలజికల్ ఒక కాన్సెప్ట్స్ ఉన్న కథ కాబట్టి కొంచెం నాకు అరే ఇది ఎలా అందించాలన్నది ఉంది కదా. ఇంత పెద్దది నేను రెండే అనుకున్నాను. ఐదర్ వెళ్తే ఆల్ అవుట్ వెళ్ళిపోతుంది, లేకపోతే ఏదైనా తేడా వద్దు అనుకున్నాను. లేకపోద్దని, అంతే కదా. బట్ దానికి ఇంత బడ్జెట్ పెట్టించారు. అది అంటే ఇట్స్ హెడ్ అండ్ టాస్ ఆల్మోస్ట్. అఫ్ కోర్స్ యూ హ్యాడ్ యువర్ ఓన్ మెకానిజం అనుకోండి. అంటే కథని, అది ఎలాంటి కథ అయినా ఒక చిన్న డిఫీటెడ్ మూడ్ ఉంటుంది క్యారెక్టర్లకి మీ సినిమాలో, ఓ హెల్ప్లెస్నెస్ ఉంటుంది మీ సినిమాలో క్యారెక్టర్స్ కి. ఏ సినిమా అయినా కావచ్చు. ఏదో మధ్యలో హ్యాపీ డేస్ ఒకటి పక్కన పెడితే
ప్రతి సినిమాలోనే అలాంటి మూడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మూడ్ ఉంది. వాడు హీరోగా మనం చెప్పుకోవాలంటే ధనుష్ ఇస్ కంప్లీట్లీ ఇస్ రాటన్ క్యారెక్టర్ ముష్టివాడు. అన్ని సినిమాల్లో ఉన్నది నాకు బేసిక్ గా అంటే ఇప్పుడు నా హీరోస్ లో ఇప్పుడు ఆనంద్ గానీ గోదావరి గానీ దేర్ ఆల్ హ్యాపీ ఫిల్మ్స్ అండి. బేసిక్ ఆ స్పేస్ లో ఉంటుంది. కాకపోతే ఒక అండర్లైన్ స్ట్రగుల్ ఉంటుంది ఐదర్ ఉమెన్ కో ఒక చిన్న. సో ఆ స్ట్రగుల్ ని నేను ఒక అందరికి అంటే అందరు రిలేట్ చేసుకునే స్ట్రగుల్. ఇందులో నాకు ఒకటే ఏంటంటే బేసిక్ గా మీరు అన్నట్టు నేను సూపర్ కాన్ఫిడెంట్ రిగార్డింగ్ ద స్క్రీన్ ప్లే అండ్ ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున గారి కొత్త అవతారం కానీ ఇవన్నిట్లో నేను సూపర్ కాన్ఫిడెంట్. ఓన్లీ థింగ్ ఈజ్ రిలేటబిలిటీ ఉంటుంది. రిలేటబిలిటీలో ఇప్పుడు మన అన్ని సినిమాల్లో ఒక రిలేటబిలిటీ ఉంటుంది బేసిక్. అంటే ఇప్పుడు ఆనంద్, గోదావరి, ఫిదాలో అందరు కూతుళ్ళు ఏదో సంథింగ్, ఒక ఆనంద్లో అమ్మాయిలు, లేకపోతే హ్యాపీ డేస్ లో స్టూడెంట్స్, అదే ఒక లీడర్ ఒకటి విజువల్ థింగ్. అది మనం రిలేట్ చేసుకోలేము కానీ విజువల్ థింగ్. అలా ఇందులో ఈ బిచ్చగాడిని ఇలాంటి ఫైట్ రిలేట్ చేసుకోరు కానీ అదృష్టం నాకు ఎక్కడ మ్యాజిక్ జరిగింది అని అనుకుంటున్నానంటే నేను బేసిక్ గా దట్ ఇది నాట్ జస్ట్ బిచ్చగాడు, ఎనీబడి హూ హ్యాస్ అంటే ఇప్పుడు మరీ అత్యంత ధనవంతులు మనం ఎలా రీచ్ అవుతున్నారు ఇట్లాంటి ఒక అందరికి ఒక మిడిల్ క్లాస్ కానీ కామన్ మ్యాన్ సినిమా అయింది. కామన్ మ్యాన్ సినిమా అవగానే అది దాన్ని దాటినది. సో ఆ రిలేటబిలిటీ వచ్చింది. సో దట్స్ ద మ్యాజిక్. అంటే మ్యాజిక్ మీరు దీన్ని ఒక కొత్త పోకడలో రాశారు. ఆర్టిస్టుల చేత కూడా కొత్త క్యారెక్టర్లు చేయించారు. అది ఈ రోజున వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. నాగార్జున గారు ఇంకో 40 ఏళ్ళు నాకు తిరుగులేదని చెప్పాడు స్టేజ్ మీద. బట్ ఈ బడ్జెట్ ని మీరు ఒక స్టేక్ అని గానీ లేకపోతే ఇది ఒక రిస్క్ అని గానీ అనుకోలేదండి? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.